వదిలేనా వదిలేరా, బాగా ఖరాబ్ అయిపోతుంది. వదిలే, తొందరగా వస్తా. నీకు లడ్డు కొనుక్కొస్తా, నీకు జయజది లడ్డు కొనుక్కొస్తా. లడ్డు చేస్తారా? అవి మా తారా చూడండి, దాన్ని తీసుకెళ్ళట్లేదు, వదిలిపెట్టి వెళ్తున్నామని. వెళ్ళొద్దని ఎట్లా చేస్తుందో. పూజకు కావాల్సిన పువ్వులను తమలపాకులు తీసుకోవడానికి వచ్చాను. 108 తమలపాకులు, అలాగే విడి పువ్వులు, స్వామివారికి పంచ, కండువ, చందనము, ఇంకా మిగతా పూజ సామాను. చందనం అనగానే అర్థమై ఉంటుంది కదా, హనుమంతునికి పూజ చేయడానికి. కనిపిస్తుంది కదా టెంపుల్. ఈ టెంపుల్ గురించి అయితే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూడని వాళ్ళు చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. టీ తాగడానికి ఆగాము. మధ్యలో మా నాన్నను రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ కొనండి వెంచర్లో అని చెప్పేసి పల్లికాయలు కొనమని అడుగుతున్నారు. మీరు వెళ్ళే దారిలోనే మీకు భువనగిరి కోట కూడా టచ్ అవుతుంది, టైం ఉంటే కనుక వెళ్ళండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ముందే మీకు లొకేషన్ అంతా ఇలా వస్తుంది. ఇక్కడ చెరువు ఉండి పక్కనే చెట్లు, పార్క్ లాగా ఉంటుంది. మీరు ఫుడ్ ఏమన్నా తెచ్చుకుంటే కనుక ఇక్కడ కూర్చొని తినొచ్చు. వెళ్ళే దారిలోనే మీకు ఈ చెరువు, పార్క్ లాగా లొకేషన్ ఇది దాటిన తర్వాత సురేంద్రపురి టెంపుల్ కూడా వస్తుందండి. టైం ఉంటే వెళ్ళండి. మేము వెళ్తుందైతే యాదగిరిగుట్ట, అర్థమైంది కదా, యాదగిరిగుట్ట వెళ్తున్నాం. కానీ పూజ వచ్చి లక్ష్మీనరసింహస్వామి దగ్గర కాదండి, హనుమంతుడి దగ్గర. బస్ స్టాప్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రోడ్ అండి, కనిపిస్తుంది కదా ఇది. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే మీకు టెంపుల్ ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆ రోడ్ నుండి, అందుకని నేను ఇటువైపు రోడ్డు ఈసారి చూపిస్తున్నాను. వెళ్తున్న టెంపుల్ అర్థమైంది కదా, ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మణిద్వీపేశ్వరి టెంపుల్, లోటస్ టెంపుల్ అంటారు, ఆ టెంపుల్కు వెళ్తున్నాము. నేను ఇంతకుముందు మణిద్వీపేశ్వరి వీడియో పెట్టినప్పుడు అందులో చూపించాను క్లియర్గా. మనకు హనుమంతుడి దగ్గర ఏదైనా కోరిక ఉంటే గనక వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. అందులో మన కోరిక రాస్తే గనక 90 రోజుల్లో నెరవేరుతుంది. నెరవేరితే మనం వచ్చి మళ్ళీ ఇక్కడ స్వామివారికి పూజ చేయించుకోవాలి. మేము పూజ చేయించుకోవడం కోసం అయితే వస్తున్నాము. ఇక్కడ ఉంది లోటస్ టెంపుల్ అనేది, చూస్తున్నారు కదా గుడి. నరసింహస్వామి గుడి వెనక సైడ్ అండి, వెనక సైడ్ మనం గుడి వెనక సైడ్కు చూస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు చిన్నగా ఇట్లా బోర్డు అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనకు వెహికల్ అయితే కిందికి దిగదండి, నడిచి వెళ్ళాలి. మెట్లు ఉంటాయి, కొద్దిగా మెట్లు దిగి మనం కిందికి అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వస్తే కనుక నేను పాత లక్ష్మీ నరసింహస్వామి రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్లో నుండి రండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. భువనేశ్వరి మాత 14 లోకాల పైన ఉంటుందని తెలుసు కదా. 14 లోకాలు అనేటివి ఎలా ఉంటాయి అనేది ఈ టెంపుల్లో మనకు క్లియర్గా చూపించారు. ఆ పైన అమ్మవారు ఉంటుంది. నేను అదంతా అయితే ఈ వీడియోలో చూపించట్లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో చూడండి. కనిపిస్తుంది కదా లోటస్ ఫ్లవర్ లాగా, ఆ ఫ్లవర్ పైన అమ్మవారు ఉంటారు. కింద మొత్తం 14 లోకాలు ఉంటాయి. పూజ చేయించుకోవడానికైతే స్వామివారికి టికెట్ అనేది అయితే ఏమీ లేదండి. కాకపోతే పూజ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిత్యాన్నదానానికి అయితే ఏమన్నా డొనేట్ చేస్తారా అని అడుగుతున్నారు. మా కోరిక నెరవేరింది కాబట్టి మేము 54 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కు తీర్చుకుంటున్నాము. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత పూజ చేపిస్తామన్నారు. మీరు కోరిక రాసిన స్లిప్ బాక్స్లో వేసేటప్పుడు అయితే 14 ప్రదక్షిణలు చేసి ఆ స్లిప్ను బాక్స్లో వేయాలి. తర్వాత వాళ్ళు మనకి ఇలా శ్లోకం ఉన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ను ప్రతిరోజు 14 సార్లు అయితే అందులో ఉన్న శ్లోకాన్ని చదవాలి. పూజ చేసే దగ్గర అయితే వీడియోకు వాళ్ళు పర్మిషన్ అనేది అయితే ఇవ్వలేదు. మీరు కోరిక నెరవేరితే కనుక వచ్చి పూజ చేయించుకోవాల్సి ఉంటుంది.
వేరే వాళ్ళు పూజ చేపిస్తున్నారు. పైన బాక్స్ కనబడుతుంది కదా, మీరు కోరిక రాసిన స్లిప్ అయితే అక్కడే బాక్స్లో వేయాల్సి ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక రాయడం కోసం అయితే స్లిప్పులు తీసుకున్నాము. ఇక్కడ మీ పేరు, ఫోన్ నెంబరు, గోత్రము, అలాగే మీ కోరిక ఏది ఉందో ఆ కోరిక, ఆ కింద ఉన్న స్లిప్పు శ్లోకం ఉంటుంది, అది మనం తీసుకోవాలి. మా ఆయన కోరిక రాస్తున్నారు, మా నాన్న కూడా తన కోరిక అయితే స్లిప్ రాస్తున్నారు. మళ్ళీ 14 ప్రదక్షిణలు చేసిన తర్వాతనే, అంటే ముందు 54 ప్రదక్షిణలు చేసాం కదా, అవి మొక్కు తీర్చుకున్నాము, అవి లెక్కలోకి రావు. కాబట్టి మళ్ళీ స్లిప్ వేస్తున్నాం కాబట్టి 14 ప్రదక్షిణలు చేసి మా ఆయన అయితే స్లిప్ వేశారు. పైన 14 లోకాలు దాటుకొని పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. వాటర్ స్టోరేజ్ ఇక్కడ గుడి కూడా ఉంది, ఎల్లమ్మ గుడి కట్మా గుడి కట్టినా అంటే ఇక్కడ వరకు ఆ గౌడ స్థలమే ఉన్నట్టు. రెస్టారెంట్ అయితే ఉంది. కళ్ళు అనుకుంటారు చూస్తోళ్ళు. ఏం తాగుతున్నావు? నిమ్మకాయ సోడా. మీకు కూడా ఏదైనా కోరిక ఉండి నెరవేరకపోతే గనక అది కూడా ధర్మబద్ధమైన కోరికలండి, ఏవి పడితే అవి కాదు. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి మణిద్వీపేశ్వరి టెంపుల్కు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని స్వామి దగ్గర బాక్స్లో కోరికనైతే రాసి వేయండి. 90 రోజుల్లో కోరిక నెరవేరుతుంది. మాకైతే 11 రోజుల్లోనే నెరవేరింది. వీడియోను షేర్ చేయండి. ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే గనక నెరవేరకపోతే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.